కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పై ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉందన్నారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారాయన. సర్వేలో పాల్గొనని వారు సిగ్గు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు షబీర్ అలీ. ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తున్నారన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలకు కూడా కౌంటర్ ఇచ్చిన షబీర్ అలీతో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేవలం సంచలనం కోసమే రేవంత్ రెడ్డి ప్రధానిపై విమర్శలు చేస్తున్నట్టు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపైన మాట్లాడేందుకు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ప్రస్తుతం ఉన్నారు. సార్, ఈ కులగర్ల సర్వే మరోసారి చేస్తాం ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, కానీ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంది. దీనిపైన ఎట్లా కామెంట్ చేస్తారు? ఏనుగు పోతే కుక్కలు మరిసినట్టు వీళ్ళు ఏమో వెనుకకెళ్ళి వేరుస్తున్నారు. వీళ్ళు పాల్గొన్న తర్వాత ఎక్కడైనా సర్వేలో పొరపాటు జరిగితే మీరు ఏళ్ళు చూపించాలా. మీరు పాలే కొనలేదు, అయినా మళ్ళా ఇమ్మన్నారు. మేము అందరితో మాట్లాడి అన్ని బీసీ నాయకులతో మాట్లాడిన తర్వాతనే మళ్ళీ అనుకున్నాం ఒక ఛాన్స్ మళ్ళీ ఇద్దాం. 16 లక్షల కుటుంబాలు మిగిలిపోయినాయి. ఆ 16 లక్షల కుటుంబాలకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇద్దామని మళ్ళీ ఇచ్చినాం. మరి అది కూడా తప్పేనా? కామారెడ్డి నుంచి ఉద్యమం చేస్తాం మళ్ళీ బీసీ డిక్లరేషన్ అమలు కోసం అని బీఆర్ఎస్ చెప్తుంది. త్వరలో ఇక్కడ సభ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటుంది. దీనిపైన ఎట్లా? వాళ్ళకి సిగ్గే లేదు. 33% బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీలో ఉండే ఆ నాయకులకు చెప్పు, మీరు 28% ఎందుకు తగ్గించారు? 5% తగ్గించిన నాయకులకు ఏ ముఖం ముందు మాట్లాడేది? చూడు, మేము 48% అన్నాం డిక్లరేషన్లో, ఆడదాకా రీచ్ అవుతాం. ఇది మా కమిట్మెంట్. సార్, మైనార్టీలు కూడా బీసీలో చూపెడుతున్నారు అనేది ప్రధానంగా బీజేపీ చేస్తున్న ఆరోపణ. సో దీన్ని ఎట్లా చూసారు సార్? బండి సంజయ్ గారు, మీరు ఒకసారి చట్టం చదువుకోండి. మీరు చదవరాదని మాకు కూడా తెలుసు, అయినా మీరు ఒకసారి చట్టం చదువుకుంటే ఇప్పటి నుంచి కాదు 40 సంవత్సరాల నుంచి కేంద్రంలో సెంట్రల్ బ్యాక్వర్డ్ లిస్ట్లో దాంట్లో ఖురైష్, బున్కర్, లద్దాఫ్ ఈ ఆల్రెడీ వెనుకబడిన దాంట్లో కులాలు ఉన్నాయి. ముస్లింలో కొన్ని తెగలు అందులో ఆల్రెడీ ఉన్నాయి. దాని తర్వాత మన రాష్ట్రంలో 1972లో మురళీధర్ కమిషన్ ఇచ్చే రికమెండేషన్ మీద ఇక్కడ కూడా మన దుదుకొల్లు, పింజరా, లద్దాఫ్ ఇవి అన్నీ కొన్ని కులాలు వాళ్ళు కూడా ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి. మా రిజర్వేషన్ 2004లో రాజశేఖర రెడ్డి గారు, షబీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కంటే ముందు కూడా రిజర్వేషన్ ఉంది, ఇవాళ కూడా ఉంది. కానీ వాళ్ళు ఏమంటున్నారు, బీసీలకు అని బీసీ రిజర్వేషన్ ఉందిరా బాబు, కేంద్రంలో ఉంది 40 సంవత్సరాల నుంచి. మరి కేంద్రంలో తీపిపోయి మోదీ గారికి చెప్పి కేంద్రం చట్టం నుంచి తీపి అప్పుడు చెప్దాం వా బండి సంజయ్, లేకుండా చదువుకొని అపోలజీ అడుగు. థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తం మీద ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ చెప్తున్నారు. 16 లక్షల మంది ఇంకా స్కూలాగలిగిన సర్వేలో పాల్గొనలేదు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రతిపక్షాల ట్రాప్లో పడొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, కామారెడ్డి జిల్లా నుంచి.